బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రిజైన్ చేస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. రీసెంట్ గా కూడా మళ్ళీ అటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. ఈ మధ్య మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ ఉన్నారు అనేది ఒక పత్రికలో వచ్చిన కథనం సార్. ఘట్కేసర్లో రీసెంట్ గా జరిగిన ఒక సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి మల్లారెడ్డి వేదిక పంచుకున్నారు. ఆ వేదిక మీద మల్లారెడ్డి సమక్షంలోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద అనేక విమర్శలు చేశారు. కనీసం మల్లారెడ్డి ఆ సమావేశం తర్వాత అయినా ఆ విమర్శల్ని ఖండించలేదు అని అంటూ ఉన్నారు సార్. ఏంటి సార్, గత 2.5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి పెడతారు అనేది ప్రచారం. సో ఆ మధ్య బీజేపీలోకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది. ఆయన తన కొడుకు కోడలతో వెళ్లి ప్రైమ్ మినిస్టర్ కూడా కలిశారు. అవును సార్. సో మల్లారెడ్డి ఇది చివరి ఎన్నిక అని ప్రకటించాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో తాను పోటీ చేయనని కూడా చెప్పారు. సో ఆయన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కు పాలిటిక్స్ అవసరం, ఆయనకు కాదు. సో అందువల్ల ఆయన అవసరాలు భవిష్యత్ తరానికి. సో ఆయన ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లో మారుతాడా? మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే దూరంగా ఉన్నాను. నేనైతే కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ టెక్నికాలిటీస్ ఏంటి అంటే, బడ్జెట్ గురించి కాదు, బడ్జెట్ పెట్టకముందే, బడ్జెట్ ప్రవేశపెట్టకముందే రాష్ట్రంలో బడ్జెట్ అంటే ఏంటి అని ఒక క్లాస్ చెప్పాను. హరీష్ రావు గారు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు, మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. క్వశ్చన్లు కూడా అడిగారు మల్లారెడ్డి, ప్రశ్నలు కూడా అడిగారు దానిపైన. సో అందువల్ల మల్లారెడ్డి అప్పుడు చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ అది, క్లాస్ అది, అందులో పాల్గొన్నాను. అందువల్ల మరి ఆ తర్వాత ఆయన చురుగ్గా లేడో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇది బడ్జెట్ అంటే ఎప్పుడు ఫిబ్రవరిలో, మీకు మార్చిలో కదా, జస్ట్ ఒక 2-3 months మరి నేను చూసింది. సో నేను ప్రత్యక్ష సాక్షిని. బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గానే ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో ఉన్నారు, క్వశ్చన్స్ అడిగారు, పాల్గొన్నారు కూడా డిస్కషన్లో. సో వీడున్న తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ఈలోగా బీజేపీలోకి వెళ్తారు, మల్కాజ్గిరి నుంచి ఆయన కోడలు పోటీ చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి మీకు. ఎందుకంటే ఈసారి మీకు అందరి దృష్టి ఏమిందంటే ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అదొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. అందువల్ల ఎవరి సీటు గల్లదైతే తెలియదు. రెండవది ఏంటి అంటే సీట్లు డబుల్ అవుతున్నాయని. ఇప్పుడు మీకు హైదరాబాద్లోనే సీట్లు చాలా పెరుగుతాయి. మీకు హైదరాబాద్లో ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి మీకు. ఎందుకంటే జనాభా మీకు 50% సీట్లు పెరిగితే ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ మీకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కొంత చేవల్లో కూడా కొంత పార్ట్ వస్తుంది. అంటే ఆల్రెడీ 3.5 సీట్స్ ఉన్నాయి, ఇంకా పెరిగిపోతాయి ఇక్కడ. సో అందువల్ల హైదరాబాద్లో బీజేపీకి కూడా కాస్త బేస్ ఉంది కూడా కదా, అందుకొరకు బీజేపీ వైపు చూస్తున్నారా అని కూడా చర్చలు జరిగాయి. సో లేదు కాంగ్రెస్లోకి రావచ్చు అని డిస్కషన్స్. ఎందుకంటే రాజకీయ పార్టీలు నాయకుల్ని అలాగే తీసుకుంటున్నాయి, నాయకులు అలాగే పార్టీలు వదిలేస్తున్నారు. టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి. ఆయన టీడీపీని ఖతం చేసే పనిలో భాగంగా మీకు టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంది, టీడీపీ ఎంపీలను తన వైపు తిప్పుకుంది. కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్ అయ్యారు. సో మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది తీసుకొని కేసీఆర్ మంత్రులు కూడా చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీలు అవే పని చేస్తాయి, అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అందులో రాజకీయ పార్టీలు ఏంటంటే తమకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ను మళ్ళీ సొంత నాయకత్వం డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల ఇతర పార్టీల నుంచి నాయకులు తీసుకొచ్చి ఆ గ్యాప్స్ నింపుకుంటూ ఉంటారు. బీజేపీకి పంజాబ్లో గ్యాప్ ఉంది, అందుకే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరినీ లాగేసుకుంది. మీకు టీఆర్ఎస్ 2014లో పవర్లోకి వచ్చాక హైదరాబాద్లో టీఆర్ఎస్కి బేస్ లేదు. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలే కనీసం టీఆర్ఎస్. సో అంత ఉమ్మడి రాష్ట్రంలో పోటీ కూడా చేయకుండా దూరంగా ఉంది, హైదరాబాద్లో బేస్ లేదు. అందుకే మీకు హైదరాబాద్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, రంగారెడ్డిలో పట్నం మహేందర్ రెడ్డి ఇలాంటి నాయకుల్ని టీఆర్ఎస్ ఆకర్షించింది. అలాగే ఖమ్మంలో పార్టీకి బేస్ లేకుండే, అక్కడ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య లాంటి లీడర్లను తన వైపు తిప్పుకుంది. ఇలా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఉన్న గ్యాప్లు నింపుకోవటానికి మీకు టీఆర్ఎస్ ఆ రోజుల్లో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు లాగేసుకుంది. సరిగ్గా అదే పని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. నీవు చెప్పిన విద్య నిరదాక్ష అన్నట్లు హైదరాబాద్లో కాంగ్రెస్కి ఆ గ్యాప్ ఉన్నమాట నిజం. ఎందుకంటే హైదరాబాద్లో క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వటానికి హైదరాబాద్లో ఎమ్మెల్యే లేరు. ఆఖరికి అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా పెట్టి
ఆయన హైదరాబాద్ నుంచి అని చెప్పి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల హైదరాబాద్లో గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి 2 సీట్లు తెచ్చుకుంది. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా కూడా. సో అందువల్ల ఈసారి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీకి 3 కార్పొరేషన్లు అయినా 1 కార్పొరేషన్ అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ప్రెస్టేజ్ ఇది. ఎందుకంటే రాబోయే కాలంలో అసెంబ్లీ సీట్లు ఇక్కడ నుంచి చాలా ఎక్కువ ఉండబోతున్నాయి, పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉండబోతున్నాయి. అందువల్ల హైదరాబాద్ గెలవకుండా తెలంగాణ గెలవడం అనేది అంత ఈజీ కాదు. అందువల్ల హైదరాబాద్లో తన బలాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీరు హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మీకు అందులో భాగంగానే కదా ఇక్కడ మీకు హైదరాబాద్ బేస్డ్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మల్లారెడ్డి కూడా ఒక పవర్ఫుల్ లీడరు, మీకు 2023 కాంగ్రెస్ హవాలో కూడా గెలిచాడు కదా. సో బలమున్న నాయకుడు, అన్ని వనరులు ఉన్న నాయకుడు, శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు కనుక ఆయన గెలవడమే కాకుండా ఇంకో 2 గెలిపించుకోగలిగే సత్తా ఉన్నవాడు కనుక కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి వైపు చూసే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల మీకు ఇవన్నీ రాజకీయాల్లో సహజమైపోయినాయి కదా. సో ఎవరు ఎప్పుడు ఇప్పుడు మీరు మల్లారెడ్డిని అడిగితే అలాంటిది ఏమీ లేదు, ఇదంతా అబద్ధం, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటారు. ఉన్నాడో లేడో, ఉంటాడో లేడో అది మనం ఎవరో చెప్పలేదు. నాకు అనుభవం, ఒక టీవీ ఛానల్లో ఒక నాయకుడు ఉదయాన్నే నాతో పాటు బ్రేక్ఫాస్ట్ షోలో పాల్గొని కేసీఆర్ను మామూలు విమర్శలు చేయలే, తీవ్రంగా విమర్శలు చేశాడు. చేసి నేను ఢిల్లీ వెళ్తున్నా, నాకు ఫ్లైట్ టైం అవుతున్నది అని చెప్పి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. మాతో వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ పోవడం మొదలుపెట్టాడు. పొద్దున్నే కేసీఆర్ను విమర్శించి ఈవినింగే కేసీఆర్ను మెచ్చుకున్నాను. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. మరి ఆ షోకి ఎందుకు వచ్చాడు అంటే బహుశా ఆ షో ద్వారా నేను నా కాస్త బేరం పెంచుకున్నాడేమో తెలియదు. సో అలా ఉంటాయి రాజకీయాల్లో. అందువల్ల ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఏ పార్టీలో తేల్తారో ఎవరమో చెప్పలేని పరిస్థితి. మన జేపీ నడ్డా వచ్చి కూడా బీజేపీకి ఏం చెప్పాడు, సంతగా మనం హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రోత్సహించండి, హిందుత్వవాదుల్ని తయారు చేయండి, హిందుత్వ సైనికులు తయారు చేయని చెప్పలే. వేరే పార్టీలు ఎవరన్నా ఉన్నారా వెతకండి, వాళ్ళని తీసుకొచ్చుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు కదా. రాజకీయాలు అట్లా అయిపోయినాయి కదా.